రేపే మొదటి శ్రావణ శనివారం రోజున ఈ ఆకుపై దీపం పెడితే చాలు. ఇక వారికి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి కటాక్షం కలిగితే చాలు. ఇక జీవితంలో ధనానికి, ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అంతేకాదు దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యత పెరుగుతుంది. కష్టాలు, మనస్పర్ధాలు తొలగిపోతాయి. గొడవలు, సమస్యలు కూడా పోతాయి. ఇంటికి పట్టిన నరదృష్టి, నరపీడ వంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో చేసే ప్రతి పని కూడా ఎంతో శక్తివంతమైనటువంటిది. ఈ మాసంలో అద్భుతాలు జరుగుతాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ శ్రావణ మాసంలో ప్రతి స్త్రీ కూడా దేవాలయంలో తన ఇంటికి నిగా మార్చేస్తుంది. అందంగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని చేతి నిండా గాజులు వేసుకొని నిండి ముత్తైదుతనంతో పూజలు చేస్తూ ఉంటారు. ఉదయం మరియు సాయంకాలం 2 పూటల లక్ష్మీదేవిని ఆరాధిస్తూ అర్చిస్తూ ఉంటారు. ఇలాంటి శ్రావణ మాసంలో ఇలా మొట్టమొదటి శ్రావణ శనివారం రోజున ఈ ఆకుపై దీపం పెట్టినట్లయితే చాలు. ఇక మీకు జీవితమే మారిపోతుంది. మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీకు ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. శ్రావణ మాసం అంటేనే ఆడవారు ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేస్తారు. ఇలా దీపారాధన చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే మీకు చేసిన ఫలితం అనేది దక్కదు. లక్ష్మీదేవి కూడా ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఆడవారు ఈ శ్రావణ మాసంలోనే ఎక్కువగా పూజలు, వ్రతాలు చేస్తారు. ఈ మాసం వచ్చిందంటే చాలు హిందువులు కుటుంబంలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. పూజలు, నోములు, వ్రతాలతో ప్రతి ముత్తైదు హడావిడిగా ఉంటారు. చంద్రుడు శ్రావణ నక్షత్రాన సంచరించే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అంటారు. విశిష్టమైన నక్షత్రాలలో శ్రావణ నక్షత్రం ఒకటి. అదే శ్రీ మహావిష్ణువుకి జన్మ నక్షత్రం. శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రాన్ని శ్రావణ మాసం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని మన పురాణాల్లో చెప్పబడుతున్నాయి. కృష్ణ అవతారం, హయగ్రీవ అవతారం జరిగాయని పురాణాల సృష్టి చేస్తున్న శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవి. శ్రావణ మాసం మహిళలకు ఎంతో ఇష్టమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నిటిలో ఎక్కువగా అభ్రతలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని ప్రధాన మాసం, సౌభాగ్యానికి ప్రసాదించే మాసం అని పేర్కొనబడింది. ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం భగవాన్ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి. శ్రావణంలో చేపట్టిన ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. శ్రావణ మాసంలో మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసం కావడంతో ప్రతి చోట వివిధ రకాల పూజలు, వ్రతాలు, నోములు, వాయినాలు, ఉపవాసాలు, ప్రదక్షిణలు అంటూ వాతావరణమంతా కూడా ఒక భక్తిపూర్వకంగా ఉంటుంది. ఆషాఢ మాసంలో మొదలైన శక్తి పూజ కొనసాగింపుగా ఇప్పుడు మరో రూపంలో అమ్మవారి ఆరాధన ప్రారంభం అవుతుంది. మరి ఇంతకీ విశిష్టత కలిగినటువంటి శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆడవారు దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పొరపాటున కూడా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఇప్పుడు ఆ తప్పులేంటో మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రతి ఇంట్లో ఆనందం, శాంతి లభించాలంటే దీపాలు వెలిగించాలని మన శాస్త్ర పండితులు చెబుతున్నారు. దీపాలు వెలిగించినప్పుడు ఏవైనా తప్పులు చేస్తే వాటి వల్ల మనం చాలా నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. దీపం వెలిగించే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని తప్పులు చేయకూడదు. దీపం వెలిగించే ముందు కుందులు లేదా ప్రమిదలు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. శుభ్రంగా లేని కుందులల్లో దీపారాధన చేయటం మహాపాపం చుట్టుకుంటుంది. ఇంట్లోనే కాదు, గుడిలో కూడా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ ప్రమిద సరిగ్గా ఉందా, శుభ్రంగా ఉందా లేదా చూడాలి. చూసి అప్పుడు
దీపాలను వెలిగించాలి. విరిగిపోయిన ప్రమిదలలో లేదా పాడైపోయిన ప్రమిదలలో దీపం పెట్టడం వల్ల మీరు లక్ష్మీదేవి ఆగ్రహాన్ని గురి అవుతారు. శుభ్రం లేని ప్రమిదలలో దీపారాధన చేస్తే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక మీకు దరిద్రం పట్టి పీడిస్తుంది. చాలామంది దీపారాధన చేసేటప్పుడు మాట్లాడుతూ దీపారాధన చేస్తూ ఉంటారు. మీ మనసులో దైవ నమస్కారం చేస్తూ ఉండాలి, కానీ ఒకరితో మాట్లాడుకుంటూ దీపాలను వెలిగించకూడదు. ప్రమిదలు లేదా కుండీలో ముందుగా బత్తి వేసి నూనె పోసి దీపం వెలిగించకూడదు. కుందుల్లో ముందు నూనె పోసి బత్తి వేయాలి. ఆ తరువాత అగరబత్తితో దీపం వెలిగించాలి. చాలామంది అగ్గిపెట్ట సహాయంతో దీపాన్ని వెలిగిస్తారు. ఇలా మీరు దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపం దైవానికి చేరుకోదు. కాబట్టి ఎప్పుడు కూడా అగ్గిపెట్టతో దీపాన్ని వెలిగించకూడదు. అగరబత్తి సహాయంతో దీపాలను వెలిగించాలి. అలాగే దీపాన్ని వెలిగించడానికి ఆవు నెయ్యి లేదా ఆవాల నూనె, నువ్వుల నూనెను వాడాలి. ఇక వత్తుల విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. దేవుడు ముందు దీపం వెలిగించేటప్పుడు ఏకవతితో కాకుండా 2 వత్తులను కలిగి ఒక వత్తిగా చేసి ప్రమిదలో వేసి దీపాలను వెలిగించాలి. దీపం కనీసం అరగంట సేపైనా సరే వెలిగేలా చూసుకోవాలి. మధ్యలో దీపం కొండెక్కితే శివనామ స్మరణ చేసుకుంటూ మళ్ళీ ఆ దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే దీపం కొండెక్కిన తర్వాత వత్తి మిగిలితే కదా అని మరుసటి రోజు అదే వత్తితో దీపాన్ని వెలిగించకండి. ఒత్తిని మార్చండి. సాయంత్రం పూట అదే వత్తితో దీపం వెలిగించవచ్చు, కానీ మరుసటి రోజున మాత్రం అదే వత్తితో దీపాలను వెలిగించకూడదు. దీపాన్ని వెలిగించే ప్రమిదలకు ఖచ్చితంగా పసుపు కుంకుమలను రాసి కొన్ని అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోవాలి. దీపాలను వెలిగించాక దేవుని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి. కంగారుగా దీపం వెలిగించకూడదు. ఒక దీపంతో మరో దీపాన్ని కూడా వెలిగించకూడదు. దీపం అనేది భారతీయ సంస్కృతి ప్రకారం చాలా గొప్పది. దీపంలో చాలా రకాల దీపాలు ఉంటాయి. ఒక్కొక్క రకమైనటువంటి దీపాన్ని వెలిగించడం వల్ల ఎన్నో రకమైనటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇక శ్రావణ మాసంలో మొదటి శనివారం రోజున దీపాన్ని ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మీరు శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఇలా దీపాన్ని వెలిగించండి. 2 తమలపాకులను తీసుకుని వాటిని శుభ్రంగా తుడవాలి. ఎప్పుడు కూడా ఆకులను కడగకూడదు. ఇలా తుడిచిన తర్వాత ఆకుకి గంధం బొట్లు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ఆ 2 ఆకులు వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టండి. ఇలా పెట్టి ఆకు మీద కొన్ని అక్షంతలు వేసి దీపాన్ని పెట్టండి. ఈ దీపాన్ని 2 వత్తులుగా చేసి ఒకటిగా చేసి ఆ దీపంలో నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి దీపాన్ని వెలిగించండి. ఆ దీపంలో 2 కర్పూర బిళ్ళలను వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా ఈ ఆకు మీద దీపాన్ని, అలాగే ఆ దీపంలో 2 కర్పూర బిళ్ళలను వేయండి. వెంకటేశ్వర స్వామికి తమలపాకులన్నా కర్పూరం అన్నా చాలా ఇష్టం కనుక ఇలా ఎవరైతే శ్రావణ మాసం మొదటి శనివారం రోజున ఇలా దీపం వెలిగిస్తారో వారికి సకల ఐశ్వర్యాలు తప్పకుండా కలుగుతాయి. అంతేకాదు దరిద్రం జాతకాలు కూడా పోతాయి. ఇక రాజయోగం పట్టి అదృష్టవంతులుగా మారిపోతారు. ఎవరైతే రేపు శనివారం రోజున ఇలా దీపాన్ని వెలిగిస్తారో లక్ష్మీదేవి అనుగ్రహం, అలాగే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలతో భోగభాగ్యాలు, సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి. కాబట్టి మీరు కూడా ఇలా దీపాన్ని వెలిగించండి. అష్ట ఐశ్వర్యాలుగా ధనవంతులుగా మారిపోండి. ఇలా శ్రావణ మాసం అంటేనే పూజలకు, వ్రతాలకు ఎంతో ముఖ్యమైన పర్వదినాలు కనుక ప్రతి ఒక్కరు కూడా పూజలు చేస్తూ ఉంటారు కదా. ఆ పూజలలో దీపాన్ని వెలిగించేటప్పుడు ఈ పద్ధతులు పాటించండి. ఎవరైతే ఇలా పాటిస్తారో వారికి ఎలాంటి సమస్యలు దరిదాపుల్లోకి కూడా రావు. ఇక వాళ్ళ కష్టాలు కూడా తొలగిపోతుంది. అదృష్టం, ఐశ్వర్యం మీ స్వంతం అవుతుంది.